కనీసం ప్రేమించానే పెళ్లి చేసుకోరా. అమ్మో ఇదింకా డేంజర్. డైనోసార్లు టాస్మేనియన్ టైగర్స్ లాగా నిజమైన ప్రేమ కూడా ఎప్పుడూ అంతరించిపోయింది. ఒకవేళ ట్రై చేసిన బాయ్ ఫ్రెండ్ చిన్న మాట అంటే చాలు భుజం మీద వేసుకుని ఓదార్చడానికి 100 మంది రెడీగా ఉంటారు. వీళ్ళేమో అప్పుడు దాకా మనం చేసిందంతా మర్చిపోయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు. మన గుండెమో 1000 రక్కలు అయిపోద్ది. లారీడి ఫెవిక్ విక్ వేసినా అతుక్కోదు. జీవితాంతం వాళ్ళ పేర్లు పచ్చబొట్లు వేసుకుని వాళ్ళ బర్త్డేలు పాస్వర్డ్ల కింద పెట్టుకుని రిలేషన్షిప్ కి సింకే రీల్స్ ఏమైనా కనిపించినాయి అనుకో, అది కేవలం ఆ అమ్మాయికి మాత్రమే కనిపించేలాగా వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టుకుంటూ బతికేయాలి. నీకు ఇంకో విషయం తెలుసా? అమ్మాయిలతో ఎంత అప్రమత్తంగా ఉండాలి, చట్టపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఎంతమంది లాయర్లు ఫేమస్ అయిపోయారో తెలుసా? ఆడెవడికో అలా జరిగిందని నీకు కూడా అలా జరగాలని రూల్ ఏమైనా ఉందా? ప్రపంచంలో ప్రతి ఒక్కడో అలాగనుకునే మునిగిపోతాడు. మనకు అసలు ఈత కూడా రాదు. అంటే ఈ జన్మకి పెళ్లి చేసుకోనంటావు? పెళ్లి చేసుకున్న మాట నేను ఎప్పుడు అనలేదు. నువ్వు అనాల్సిన పని లేదు. ఇంకో 6 నెలలు ఆగితే ఏజ్ బార్ కూడా అయిపోతుంది. అప్పుడు జబర్దస్త్ లేడీస్ గెటప్స్ కూడా నిన్ను కన్నెత్తి చూడు. ఈ అమ్మాయిల కంటే వాళ్ళే బెటర్. రే మాడా అనుకుంటారా?